దేశ జనాభా గణనలో బీసీల కాలం చేర్చాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల, దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ రూపకర్తని. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు జనాభా గణనలో బీసీల కాలం పెట్టబడలేదు. సో తద్వారా ఏమవుతుందంటే బీసీల లెక్క ఎంత అనేది అది ఊహకందని విషయంగా అది జరుగుతూ ఉంది. ఈరోజు పులుల అడుగులను బట్టి పుల్లను లెక్కేస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం నాటే మొక్కలను లెక్కేస్తూ ఉన్నారు, పశువులను లెక్క పెట్టి వాటి చెవులకు నెంబర్లు వేస్తూ ఉన్నారు. కానీ బీసీలు అంటే అంత అలుసా ఏంటిది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారిని సవినయంగా మేము కోరుకునేది ఒకటే ఏంటంటే, ఈసారి జనాభా గణనలో తప్పనిసరిగా బీసీల కాలం పెట్టండి, మేమెంతో మాకంతా. సో మా భాగాన్ని మాకు చెందడం కోసం, మాకు రాజ్యాంగబద్ధంగా హక్కు కల్పించడం కోసం ఈసారి జనాభా గణనలో ఖచ్చితంగా బీసీల కాలం పెట్టాలి. లేనట్లయితే బీసీలందరూ కూడా ఈసారి జరగబోయే జనాభా గణనలో సహాయ నిరాకరణ, గాంధీ గారి సిద్ధాంతం ప్రకారం సహాయ నిరాకరణ చేసి బీసీలందరూ కూడా ఎవరు కూడా జనాభా గణనలో పాల్గొనమని తెలియజేస్తున్నాను. డాక్టర్ అశోక్ పరికిపండ్ల, బీసీల జనాభా గణన కోసం కోటి ఉత్తరాల ఉద్యమ రూపకర్త.